హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. జ్వరం వచ్చి తగ్గినప్పుడు కానీ లేదా ఒంట్లో బాగాలేనప్పుడు కారంగా తినాలనిపిస్తుంటుంది కదా. నోరు చేదుగా ఉంటుంది కాబట్టి కారంగా తినాలనిపిస్తుంటుంది. అలాంటి టైంలో అయితే ఫస్ట్ గుర్తుకొచ్చేది నాకు పచ్చిమిర్చి టమాటా పచ్చడి అనమాట. మీరు కూడా ఇంతేనా, ఇలాగే చేసుకుంటారా? నేనైతే ఈ విధంగా చేసుకొని తింటాను. ముందుగా అయితే పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి ఇలాగ సన్నగా కట్ చేసేసుకొని వాటర్ అది ఉంటుంది కాబట్టి ఆయిల్ ఏం లేకుండా కడాయిలో ఇలా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మనం ఆయిల్ వేసాక కూడా అదే చిటపట అనకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని, నేనైతే వీటితో పాటే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 5-6 టమాటాలు మీ టేస్ట్ని బట్టి, అంటే మీకు స్పైసీగా లేకుండా ఉండాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, స్పైసీగా కావాలనుకుంటే కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. టమాటాలు కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేశాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అంతా చింతపండు యాడ్ చేస్తేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. దీంట్లోనే టేస్ట్కి సరిపడా అంతా కూడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మగ్గనిస్తే సరిపోతుంది. ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లో, రోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే రోట్లో అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీ జార్లో జస్ట్ ఒకసారి తిప్పితే సరిపోతుందన్నమాట. బాగా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా ఉంటేనే మనకి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా మిక్సీ చేసేసుకుంటే నాకైతే ఇలా తినాలనిపిస్తుంటుంది ఆఫ్టర్ ఫీవర్ తర్వాత. మీకు కూడా ఇలాగే ఉంటుందా? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.